అద్వితీయుడమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ దినమంతయు కూడా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవ, నీ యొక్క కృప లేనిదే ఏమీ మేము చేయలేము. మా ప్రభా, నీ కాపుదల లేనిదే మేము బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేము. మా తండ్రి, ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మీరు మాకు తోడుగా ఉంటున్నారు. మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, నిరంతరము మా ప్రాణములను కాపాడుతూ మా రాకపోకలందు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దేవుడవు కాబట్టి తండ్రి ప్రభా, నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ దినం మా ఉద్యోగ జీవితాలలో మేము చక్కగా జయప్రదంగా అన్నీ కూడా చేసుకొని తండ్రి క్షేమంగా ఇంటికి చేరాము. మా తండ్రి, మేము ప్రయాణించిన వాహనాలు, మేము నడిచిన ప్రతి స్థలంలోనూ మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత మాకు ఉండినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ క్షేమంగా వచ్చారు నాయన. వారు కూడా ఎంతో చక్కగా పరీక్షలు రాస్తూ ఉన్నందుకే నీకు వందనములు ప్రభా. మా తండ్రి, వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి, మరి రాత్రి సమయంలో మేము సంతోషంగా కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి, నీతో మరి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇంకా ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మమ్మల్ని నీ కాపుదల్లో భద్రంగా మరి కాపాడము. మరి ఈ రాత్రి మంచి నిద్ర మాకు అనుగ్రహించండి, రెస్ట్ని అనుగ్రహించండి. ప్రశాంతమైనటువంటి జీవితము, నిద్ర, ప్రతి విషయంలో కూడా ఆరోగ్యము, అన్ని విషయాలలో కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి 145వ కీర్తన 9-10 వచనములు మేము ధ్యానిస్తున్నాము. ఈ కీర్తన అంతయు కూడా ఇంతగానో చక్కగా స్తుతి కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. 8-9 వచనములు, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఈ మాటలను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నీ యొక్క గుణ లక్షణాలను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నీ యొక్క గుణములన్నీ కూడా ఎంతగానో దయామయములు, ఎంతగానో కృపామయము, ఎంతగానో కనికరం కలిగినవి. మా ప్రభా, నీవు కోపించుటకు నిదానించే దేవుడు అయినావు. మా తండ్రి దేవా, మరి నీ యొక్క దయ ఎంతగానో సమృద్ధిగా మా అందరిపైన ఉన్నది. మా పైన, మనుషుల పైన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిపైన ఉన్నది, సమస్త కార్యముల మీద కూడా ఉన్నది. అంటే ప్రభా, ఎంత గొప్ప సంగతి. మా తండ్రి, యెహోవా అందరికీ ఉపకారి, ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారం చేస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఎంతోమంది ఎంతో సంతోషంగా, ఎంతో క్షేమంగా, ఎంతో భద్రంగా ఉన్నారు అంటే అదంతా కేవలం నీ కృప, నీ కనికరమే తండ్రి. మా ప్రభా, ఈ విషయం అంతటిలో కూడా తండ్రి నీ యొక్క కృప ఉన్నది, నీ యొక్క కనికరం ఉన్నది. మా తండ్రి దేవా, ప్రతి కార్యం పైన కూడా నీ యొక్క కృప కనికరములు ఉన్నాయి ప్రభా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. చాలాసార్లు నీ యొక్క కృప ఎంతో కల్మషం లేనిది, నిష్కల్మషమైనది. కానీ మేమే ప్రభా అన్ని రకాలుగా కల్మషాలు, అన్ని రకాలుగా హృదయంలో భయంకరమైన ఆలోచనలు ఉంచుకొనడం వల్లనే ఈ లోకమంతా కూడా పాడైపోతున్నది. మా ప్రభా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీవు కనికరించే దేవుడవు, దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు. మా తండ్రి, మా పట్ల ప్రేమ చూపుతూ మరి క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడవు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎవరైతేనైనా వేదనతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వారందరిని బట్టి మీరెంతో కనికరం కలిగి ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి వారికి కావలసినటువంటి మేలులు జరిగించే రీతిగా ఉన్నారు. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతారు ప్రభా, దయ చూపిస్తారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మేము మానవులలాగా నీవు కాదు తండ్రి. నీవెంతో కనికరం కలిగి కోపించుటకు నిదానించే దేవుడవు తండ్రి. మా ప్రభా, దీర్ఘశాంతము చూపేటువంటి దేవుడవు మా ప్రభా తండ్రి. మరి మమ్మల్ని శిక్షించడానికి నీవు వెనకాడే దేవుడవు తండ్రి. ఎంతో కోపం వస్తే తప్ప ప్రభా నాయన, నీవు మమ్మల్ని శిక్షించకుండా ఎంతగానో మా పట్ల
దయ చూపిస్తూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కనికరం కలిగినటువంటి దేవుడవు, అందరికీ ఉపకారం చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రత్యేకంగా ఒకరికి అని కాకుండా ప్రతి ఒక్కరిపైన కూడా నువ్వు వర్షం కురిపిస్తున్నావు. ప్రతి ఒక్కరిపైన కూడా మరి గాలినిస్తున్నావు, నీడనిస్తున్నావు, ఎండనిస్తున్నావు, సమస్తం ఇస్తూ ప్రభా ప్రతి ఒక్కరి పట్ల ఉపకారం చూపిస్తూ ఉన్నందుకు నీ యొక్క కనికరమును బట్టి, నీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, 10వ వచనంలో కూడా చూసినట్లయితే నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించురని రాయబడి ఉన్నది. అవును తండ్రి ప్రభా, ప్రతి క్రియ కూడా క్రియలు చేస్తున్నాయి, క్రియలు కృతజ్ఞతలు చూపిస్తున్నాయంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రభా. మరి తండ్రి, ఇంత గొప్ప దేవుడవు నాయన, మరి నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రి సమయంలో ప్రార్థనలు చేసుకుంటున్నాము తండ్రి. మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంను కూడా మీరు దీవించి నడిపిస్తున్నందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే కలతలు కలిగి దుఃఖంతో ఉన్నారో అలాంటి ఆ కుటుంబాలలో మీరు శాంతిని, సమాధానమును నింపమని, కలతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నీ కాపుదల అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, మరి ప్రతి కుటుంబంలో కూడా తండ్రి సంతోషము అనుగ్రహించండి. మా ప్రభా, చిన్న బిడ్డను దీవించండి. చిన్న బిడ్డలు నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన, మరి వారిని చక్కటి ఎదుగుదల, చక్కటి పోషణ, చక్కటి ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి. నీ యందు భయభక్తులతో వారిని పెంచడానికి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యవన బిడ్డను దీవించండి. అందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు తండ్రి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. మా ప్రభానైనా వారికి మీరు ఇచ్చిన జ్ఞానంను బట్టి నీ వందనములు. ఇంకనూ అధికమైన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఏమాత్రము అలసత్వం చూపించకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి, ఎలాంటి శోధనలకు తావివ్వకుండా నైనా చక్కగా సిద్ధపడి పరీక్షలు చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందినట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు కరుణించమని, కాపాడమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దూరదేశాలలో ఉండి చదువుకుంటున్న బిడ్డలు, మరి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం దయచేయండి నాయన. ఈ పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి, వివాహాలు కుదిరిన వారిని బట్టి, అలాగే తండ్రి ఎంతోమంది కన్సీవ్ అయిన వార్తను విన్న వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటుండగా వారు నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు. వారిని లేవనెత్తండి ప్రభా. వారికి ఎలాంటి దిగులు లేకుండా, కృంగుదల లేకుండా వారిని కాపాడి పునరుద్ధరించబడుటకు సహాయం చేయమని, వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతి ఒక్క కొదువలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అయితే ప్రభా, ప్రతి ఒక్కరికి తగిన కాలంలో, తగిన సమయంలో మీరు జవాబిస్తారు అని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. మా ప్రభా తండ్రి, అనేక అప్పులు చేసుకొని ఉన్నారు. కృప చూపించండి తండ్రి. ప్రభా, మీరు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు అంటున్నారు. మా ప్రభా తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నాయన మీరే కదా తండ్రి సహాయం చేయగలిగిన దేవుడు. మా తండ్రి, ప్రతి ఒక్కరి పరిస్థితులను కూడా మీరు బాగు చేయమని వేడుకుంటున్నాము. వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితిని తండ్రి, కృంగుదలను తీసివేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. మంచి జ్ఞానము వారికి అనుగ్రహించమని ప్రభా, జ్ఞానముతో తమ పనులు చేసుకోగలుగుటకు సహాయం చేయమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. దయమేడ తండ్రి, ఎవరైతే ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యారో వాళ్ళను, మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని దీవించి వారు త్వరగా ట్రీట్మెంట్ పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా నీ యొక్క దయచేతనే మరి వారిని
మరి ట్రీట్మెంట్ త్వరగా లభించి క్షేమంగా ఇంటికి చేరుటకు సహాయం చేయండి. తీవ్రమైన అనారోగ్యంతో ఐసీయూలలో ఉన్నవారు, మరి వెంటిలేటర్పై ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి తగిన ఆరోగ్యము త్వరగా అనుగ్రహించండి తండ్రి. కుటుంబ సభ్యులు ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు, ఎంతగానో నాయన కృంగిపోతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు తండ్రి. అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే నాయన కుటుంబం అంతా కూడా ఎన్నో చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. మా తండ్రి నీవే నాయన కనికరం చూపించి వారి పట్ల నీ యొక్క కృపను కుమ్మరించి నాయన త్వరగా మరి ఆ వ్యక్తి బాగుపడి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు, ప్రతి సమస్యను తొలగించండి. మరి ఎంతోమంది అన్యాయానికి గురైనటువంటి వారు ఉన్నారు తండ్రి. న్యాయం కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన. న్యాయమూర్తివైన దేవుడు తండ్రి. దేవా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి ఎంతమంది నాయన ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అలాగే తండ్రి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు వారు ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం మరి ఉద్యోగ జీవితాలలో మరి వారి అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తండ్రి, ఎంతోమంది అణచివేతకు గురవుతున్నారు, అనేక విధాలుగా నిందలకు గురవుతూ అవమానించబడుతున్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. పరిస్థితులను మార్చగలిగిన శక్తిమంతుడు మీరే తండ్రి. మా ప్రతి ఒక్కరి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానం అక్కడ ఉంచండి. అధికారుల మనసులను, కొలీగ్స్ మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ఎంతోమంది మరి కఠిన హృదయులై నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు తండ్రి. మీరే కనికరించి వారందరూ కూడా నిన్ను అంగీకరించినట్లుగా, నీ సిలువ విలువను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి, వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తూ నీకు దూరంగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బాగు చేయమని, వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మరి ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు క్షేమంగా గమ్యస్థానం చేర్చమని నిన్ను ప్రార్థిస్తున్నాం. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా తండ్రి, వారికి ఆ నిద్ర రాకపోవడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ మీరు బాగు చేయండి, సరి చేయండి. మా తండ్రి, దుఃఖము, బాధ, వేదన ఇవన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఎంతోమంది కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణంతో ఉన్నారేమో ఆ గుణాన్ని తీసివేసి సంపూర్ణంగా సంతోషంగా సమాధానంగా ఉండినట్లుగా వారి హృదయాలను నింపండి. చక్కటి సమాధానకరమైన నిద్రను వారికి అనుగ్రహించండి. వారి హృదయాలలో సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, మేమందరం కూడా రేపటి దినానికి మేము సిద్ధపరచుకున్న మా ప్రణాళికలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. పిల్లలు పరీక్షలు రాస్తుంటుండగా ఆ పరీక్షల విషయంలో కూడా నీ సన్నిధిలో మరి వారు ప్రార్థించుకుంటుండగా తండ్రి, వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. చక్కటి పరీక్షలు చక్కగా రాయటకు సహాయం చేయండి. మరి మా యొక్క పనులన్నీ కూడా మేము చక్కగా చేయగలగడానికి రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు మా పైన మీ రక్తపు కంచె వేయండి తండ్రి. నాయనా, మా 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 శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా తండ్రి దేవా, మరి ఏ అపాయంలో కలగకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు. రాత్రి వేళ కలుగు భయాల నుంచి మీరు తప్పిస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మాకు చక్కటి విశ్రాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.